హలో అండి. మనకి జోసా 2025 కౌన్సెలింగ్‌కి సంబంధించి రౌండ్ 2 సీట్ అలాట్‌మెంట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. సో, ఫస్ట్ రౌండ్‌లో సీటొచ్చి సెకండ్ రౌండ్‌లో కొంతమందికి అప్‌గ్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ కొంతమందికి కొత్తగా సీట్ రావడం గూడా జరిగింది సెకండ్ రౌండ్‌లో. కొంతమందికి సీట్ రాలేదు. మేబీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఫర్దర్ ఇంకా మనకి ఇంకొక 5 రౌండ్స్ ఉన్నాయి ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్స్‌కి. ఐఐటీస్‌కి అయితే ఇంకో రౌండ్ ఎక్స్‌ట్రా ఉంటుంది. సో, మనకి అసలు ఈ సెకండ్ రౌండ్‌లో ఎంత కట్ ఆఫ్ ఎంత వరకు వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ రౌండ్‌లో కొంత కట్ ఆఫ్ వచ్చింది గదా! మనం లాస్ట్ వీడియోలో అంటే ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూసాము. సో, ఆ కట్ ఆఫ్‌కి అండ్ సెకండ్ రౌండ్ కట్ ఆఫ్‌కి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? పెరిగిందా? ఎంత పెరిగింది పెరిగితే? సో, ఇట్లాంటివన్నీ గూడా ఒక డేటా అంతా గూడా తీసి వెబ్‌సైట్‌లో నుంచి నేను ఒక చిన్న అనాలిసిస్ చేయడం జరిగిందనమాట. సో, దాన్ని బట్టి మనకి ఏంటి అనంటే నెక్స్ట్ రౌండ్‌కి ఇంకేమైనా పెరిగే అవకాశం ఉంటుందా? అసలు పెరుగుతుందా? లేదా? అనేది ఒక చిన్న ట్రెండ్ లైన్ తెలిసే అవకాశం ఉంటుందనమాట. సో, దానికంటే ముందు ఒకసారి మనము ఈ స్కెడ్యూల్ చూద్దాము. స్కెడ్యూల్‌లో చూసినట్లయితే మనకి 25వ తారీఖు ఆల్రెడీ సీట్ అలొకేషన్ వచ్చేసింది రౌండ్ 2ది. తర్వాత మనకి 5థ్, 29థ్ వరకు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేయడం. అంటే ఫీజు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే చేయడము, తర్వాత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడము కొత్త వాళ్ళకి. తర్వాత రెస్పాన్స్ ఇవ్వడము. అంటే ఫ్లోటు, ఫ్రీజు, స్లైడ్ ఆప్షన్స్ మూడిట్లో ఏదో ఒకటి తీసుకోవడము. ఇలాంటివన్నీ గూడా ప్రాసెస్ అంతా చేయాలి. సో, ఆల్రెడీ ఫస్ట్ రౌండ్‌లో సీటొచ్చి ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళకి సపోజు సెకండ్ రౌండ్‌లో సీట్ రాలేదనుకోండి, ఇంక వాళ్ళు ఏం చేసేది లేదు ప్రస్తుతానికి సెకండ్ రౌండ్ తర్వాత. ఒకవేళ అప్‌గ్రేడ్ అయింది అని అనుకోండి, అప్‌గ్రేడ్ అయితే ఆల్రెడీ ఫస్ట్ రౌండ్‌లో మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ పే చేశారు. తర్వాత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేశారు. నెక్స్ట్ ఫ్లోట్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్‌లో మీకొచ్చిన సీటు ఏ కాలేజీలో వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చిందో చూసుకొని అది ఓకే అని అనుకుంటే అక్కడ మళ్ళీ మీరు స్లైడ్ గానీ, ఫ్రీజ్ గానీ లేదనంటే ఫ్లోట్ ఆప్షన్ గానీ పెట్టుకోవచ్చనమాట. సో, ఈ మూడిట్లో ఏదో ఒకటి చేసుకోవాలి మీరు. ఇంకా మంచి కాలేజీలో పైన ఉన్న బెటర్ ఆప్షన్స్ ఏవైనా కావాలి అని అనుకుంటే ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోండి. ఆహ్, లేదు మాకు ఈ ఇన్‌స్టిట్యూషన్ బాగా నచ్చింది. దీంట్లో వేరే బ్రాంచ్ వస్తే వెళ్తాము. వేరే ఇన్‌స్టిట్యూషన్ మాత్రం అవసరం లేదు అని అనుకున్నప్పుడు స్లైడ్ ఆప్షన్ పెట్టండి. లేదు మాకు ఇది ఓకే. ఈ కాలేజ్ ఓకే. ఈ బ్రాంచ్ ఓకే. అని అనుకున్న వాళ్ళు ఫ్రీజ్ ఆప్షన్ తీసుకుంటే సరిపోతుందనమాట. సో, ఆ తర్వాత మీరు ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్ళి అక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మనకి ఆహ్ వెరిఫికేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ హోమ్ పేజ్‌లో ఇవ్వడం జరిగిందనమాట. లిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ సెంటర్స్ ఫర్ ఈచ్ పార్టిసిపేటింగ్ ఇన్‌స్టిట్యూషన్. సో, మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది, దానికి సంబంధించిన ఇన్‌స్టిట్యూషన్ ఏంటి చూసుకొని అక్కడికెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్, అడ్మిషన్ ప్రాసెస్ ఇదంతా కూడా చేసుకోవచ్చు. ఏది కంప్లీట్ ఓకే అనుకున్న వాళ్ళు. ఇంకా ఫర్దర్ అప్‌గ్రేడ్ అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రం. ఓకే. ఇక సెకండ్ రౌండ్‌లో ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఫీజు కట్టాలి, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అండ్ రెస్పాన్స్ ఇవ్వాలి. ఫ్రీజు, ఫ్లోటు, స్లైడ్ ఆప్షన్స్‌లో ఏదో ఒకటి తీసుకోవాలి. ఒకవేళ మీకేమైనా క్వెరీస్ వచ్చినట్లయితే వాటికి రెస్పాన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, మీరు ఫీజ్ పే చేయడానికి 29థ్ లాస్ట్ డేట్ ఉంది. ఈవినింగ్ 5:00 వరకనమాట. దాని తర్వాత మీకు రిజల్యూషన్ ఆఫ్ ఫీ పేమెంట్‌కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే 30 తారీఖు వరకు మీకు టైం ఉంది. అవి రిజల్యూషన్ అంటే రెక్టిఫై చేసుకోవడానికి. తర్వాత లాస్ట్ డేట్ టు రెస్పాండ్ టు క్వెరీస్. మీకేమైనా క్వెరీస్ వచ్చినట్లయితే మీరు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత క్వెరీస్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి రెక్టిఫై చేసుకోవడానికి మీకు 1 జూలై వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఇక కొంతమందికి ఏదో ఇన్‌స్టిట్యూషన్‌లో సీటొచ్చింది, జాయిన్ అయ్యారు అనుకుందాం. ఫస్ట్ రౌండ్‌లో గానీ, సెకండ్ రౌండ్‌లో గానీ మొత్తం అంతా ప్రాసెస్ చేశారు. బట్ స్టిల్ వాళ్ళకి దానికంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఏదో వచ్చి ఉంటుంది. ఆహ్, వచ్చే అవకాశం ఉంది. లోకల్ కాలేజీలో గానీ, ఏదైనా యూనివర్సిటీలో గానీ, ఇట్లాంటి వాటిల్లో అడ్మిషన్ దొరికే అవకాశం ఉంది అని అనుకుంటే, అలాంటి వాళ్ళు సీట్ క్యాన్సల్ చేసుకోవాలి అని అనుకుంటే, వాళ్ళకి ఈ సీట్ విత్‌డ్రా చేసుకోవడానికి గూడా టైం ఇవ్వడం జరిగిందనమాట. అది ఎప్పటి వరకు ఉంది మనకి ఇనిషియేషన్ ఆఫ్ విత్‌డ్రాల్ ఆఫ్ సీట్ ఆర్ ఎగ్జిట్ ఫ్రమ్ సీట్ అలొకేషన్ ప్రాసెస్ రౌండ్ 2 జూన్ 26థ్. జూన్ 26 తారీఖు వరకు మనకి టైం ఉంది. జూన్ 26 నుంచి జూన్ 30థ్ వరకు 4 రోజులు టైం ఇచ్చారనమాట. సో, ఈ టైంలో మీ డ్యూరేషన్‌లో మీరు ఎప్పుడంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే.
తర్వాత ట్యూస్డే ఇది లాస్ట్ డే టు రెస్పాండ్ టు విత్డ్రాల్ క్వెరీ. విత్డ్రాల్‌కి సంబంధించిన క్వెరీ ఏదైనా వస్తే దానికి రెస్పాన్స్ ఇవ్వడానికి మీకు జూలై 1 వరకు ఉంటుందన్నమాట. ఇక ఫైనల్‌గా మనకి సీట్ అలొకేషన్ రౌండ్ 3 ఎప్పుడుంది? 2 జూలై రోజు మార్నింగ్ 10:00కి ఈ రౌండ్ 3 సీట్ అలాట్‌మెంట్ అనేది జరుగుతుంది. అయితే ఇన్ని రౌండ్‌లు ఎందుకు పెడుతున్నారు ఏంటి అనంటే ఒక్క రౌండ్‌తోనే క్లోజ్ చేయాలి అనంటే ఇప్పుడు ఒక రౌండ్‌లో సీట్ అలాట్ అయిన తర్వాత కొంతమందికి అది ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వకపోవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది సీట్ వచ్చినా కూడా జాయిన్ సీటు రాకపోతే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో సీట్ వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అవ్వరు కాబట్టి ఆ సీట్లు మిగిలిపోతుంటాయి. వాటిని మళ్ళీ సెకండ్ రౌండ్‌లో ఫిల్ చేయడం జరుగుతుందనమాట. ఇలా ఒక 5 రౌండ్స్ ఇదే సీట్ అలొకేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కొంతమంది సీట్లు వదిలేస్తూ ఉంటారు. అవన్నీ కూడా కొంతమందికి వెనకాల ఉన్న వాళ్ళకి అప్‌గ్రేడ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా ఒక సిస్టమ్ ప్రకారంగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకని ఇన్ని రౌండ్స్ పెడతారు. సో ఈ రౌండ్స్‌లో మనకి ఏ విధంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ అని రౌండ్ 2 ఓకే. రౌండ్ 2 1 అండ్ 2 2 ఉన్నాయి. మనం ఈ 2 డౌన్లోడ్ చేసుకొని ఓకే. సో అసలు అంటే ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఏ ఇన్స్టిట్యూషన్స్‌లో ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి, క్లోజింగ్ ర్యాంక్స్ అనేవి ఒక్కసారి చూడడానికి ప్రయత్నం చేద్దాము. సో నేను ఇక్కడ ఆల్రెడీ 2024 కౌన్సిలింగ్‌కి సంబంధించిన డేటా కూడా నేను లాస్ట్ ఇయర్ చేసి పెట్టాను. మనము లాస్ట్ ఇయర్ చూసాము రౌండ్ 1లో 24కి 25కి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది అనేది చూసాము. ఇక్కడ కింద ఉన్నది ఇది 25కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. క్లోజింగ్ ర్యాంక్స్. ఇది రౌండ్ 1, ఇది రౌండ్ 2 ఓకే. సో ఇక్కడ మనకి రౌండ్ 1, రౌండ్ 2 2 వచ్చాయి కాబట్టి ఇంకా మనకి 24తోని పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. బట్ అది కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను మీకు కావాలంటే. చూడండి ఇక్కడ మనకి రౌండ్ 2కి సంబంధించిన కాలమ్ ఇది. ఇది పైన ఉన్నవేమో 24కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అండ్ కింద ఉన్నవి 25కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్. సో ఇక్కడ చూడండి మనకి రౌండ్ 1కి రౌండ్ 2కి డిఫరెన్స్ ఐఐటీస్ ఇప్పుడు మనం చూస్తున్నవి ఐఐటీస్ అనమాట. ఐఐటీస్లో రౌండ్ 1కి రౌండ్ 2కి డిఫరెన్స్ ఇక్కడ ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కేటగిరీలో మాత్రం ఒక 423 ర్యాంక్స్ తేడా వచ్చింది, పెరిగిందనమాట. అంటే ఫస్ట్ రౌండ్లో 4164 వరకు వస్తే సెకండ్ రౌండ్లో 4587 వరకు సీట్ రావడం జరిగింది. సో 423 ర్యాంక్స్ పెరిగాయి. కట్ ఆఫ్ పెరిగిందనమాట కొంత 4500 వరకు. అదేవిధంగా ఇప్పుడు జెండర్ న్యూట్రల్లో తీసుకున్నట్లయితే ఏం పెరగలేదు. ఇది ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఇంకా దీంట్లో ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. దీని అర్థం ఏంటంటే దాదాపు సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా రిపోర్టింగ్ చేయడం జరిగింది అని అనుకోవచ్చు మనము. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే ఫీమేల్లో కూడా అసలు ఎటువంటి చేంజెస్ అయితే లేవు. అండ్ జెండర్ న్యూట్రల్లో తీసుకుంటే ఒక 5 ర్యాంక్స్ పెరిగాయి అనమాట. 6811 ఉంటే ఈసారి 6816 లాస్ట్ ర్యాంక్గా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ ఫీమేల్లో ఒక 1000 ర్యాంకులు పెరిగాయి అనమాట. ఓకే. ఇంతకుముందు 25,300 ఉంటే ఇప్పుడు 26,381 1071 ర్యాంకులు పెరగడం జరిగింది. కొంతమంది మేబీ సీటు రిపోర్టింగ్ చేయలేదనుకుంటా. వాళ్ళు అంటే మేబీ వాళ్ళకు వచ్చిన సీటు నచ్చలేదేమో, ఇన్స్టిట్యూషన్ కానీ బ్రాంచ్ కానీ నచ్చలేదు, వాళ్ళు తీసుకోలేదనుకుంటా. సో ఒకవేళ అలా వచ్చిన సీటు తీసుకోకపోతే మీరు నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ కాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. మీకు ఏదో ఒక రౌండ్లో సీట్ వస్తే ఆ సీటుని మీరు యాక్సెప్ట్ చేసి కంటిన్యూ అవ్వాలనుకుంటే యాక్సెప్ట్ చేయాలి కంపల్సరీ. ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేయకుండా, ఫీజు కట్టకుండా, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా వదిలేస్తే, నెక్స్ట్ రౌండ్లో వస్తుందని వదిలేస్తే, పొరపాటు చేస్తే మీకు నెక్స్ట్ రౌండ్ నుంచి అసలు ఎలిజిబిలిటీ ఉండదు, మీరు కౌన్సిలింగ్లో ఉండరనమాట. సో ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని సీట్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. ఒకవేళ మీరు వద్దు అని ఖచ్చితంగా కన్ఫామ్గా డిసైడ్ అయితే మీరు విత్డ్రా చేసుకోవడానికి ప్రతి రౌండ్లో మీకు అవకాశం అయితే ఉంటుంది. ఓకే. లాస్ట్ 5th రౌండ్ వరకు కూడా మీకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు చూసి అప్పుడు మీరు కావాలంటే ఫైనల్ డెసిషన్ తీసుకొని సీట్ క్యాన్సిలేషన్ పెట్టుకోవచ్చు, అదే ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడే మీరు సీట్ వచ్చినా కూడా వదిలేస్తే మీరు ఆటోమేటిక్గా జోసా కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినట్లే. ఓకే. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ ఓపెన్ జెండర్ న్యూట్రల్లో తీసుకున్నట్లయితే లాస్ట్ రౌండ్లో అంటే ఫస్ట్ రౌండ్లో
19,019 కట్ ఆఫ్గా ఉంటే ఇప్పుడు కొంచెం ఒక 122 ర్యాంక్స్ పెరిగి 19,141 వరకు సీట్ రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ ఎస్సీ ఫీమేల్ తీసుకుంటే అసలు ఏం చేంజెస్ లేవు. ఎస్సీ మేల్ జెండర్ న్యూట్రల్ తీసుకుంటే ఒక 7 ర్యాంక్స్ మాత్రం పెరిగాయి, పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో ఎస్టీ ఫీమేల్లో 48 ర్యాంక్స్ పెరిగాయి, జెండర్ న్యూట్రల్లో అసలు ఏమీ చేంజ్ లేదు. సో దీన్ని బట్టి మీకు చూడండి, ఐఐటీస్లో దాదాపు సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. వెరీ ఫ్యూ మెంబర్స్ జాయిన్ అవ్వకపోవడం వల్ల ఈ రెండో రౌండ్లో కొంతమందికి నెక్స్ట్ ర్యాంకర్స్కి సీటు వచ్చిందనమాట. ఓకే, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఐఐటీస్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఎన్ఐటీస్ కూడా చూద్దాము. సో ఇది 24 ఈ టేబుల్ అంతా కూడా. ఇక్కడ వచ్చేసి మనకి 25 ఈ సంవత్సరానికి సంబంధించిన టేబుల్ ఇది. సో ఇక్కడ చూస్తే కొంత మనకు ర్యాంక్స్ అయితే పెరిగాయని చెప్పాలి. రౌండ్ 1కి రౌండ్ 2కి డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ తీసుకుంటే ఒక 530 ర్యాంక్స్ పెరిగాయి, కట్ ఆఫ్ పెరిగింది. జెండర్ న్యూట్రల్ తీసుకుంటే ఒక 965 అంటే ఒక 1000 ర్యాంకులు పెరగడం జరిగిందనమాట. అంటే 7,600 ఉంటే 8,500 దాకా సీటు అదే కట్ ఆఫ్ పెరగడం జరిగింది. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ తీసుకుంటే ఫీమేల్ వచ్చేసి 23,300 ఉంటే లాస్ట్ టైం అంటే ఫస్ట్ రౌండ్లో, ఇప్పుడు సెకండ్ రౌండ్లో 24,500 దాకా కట్ ఆఫ్ పెరిగిందనమాట. నెక్స్ట్ జెండర్ న్యూట్రల్లో 17,300 ఫస్ట్ రౌండ్లో ఉంటే 18,400 ఆర్ 500 అనుకోవచ్చు. ఒక 1,139 ర్యాంకులు కట్ ఆఫ్ అయితే పెరిగింది. సో దీన్ని బట్టి మీరు చూడండి, ఐఐటీస్లో అయితే మీకు కట్ ఆఫ్ పెరగట్లేదు. ఓకే, రౌండ్ 1కి రౌండ్ 2కి మీకు పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. బట్ ఎన్ఐటీస్లో మాత్రం కొంత చేంజ్ ఉంది. 500, 1000 దీంట్లో ఓపెన్ ఫీమేల్లో అయితే 4,600 డిఫరెన్స్ వచ్చింది. తర్వాత జెండర్ న్యూట్రల్ అయితే 3,800 డిఫరెన్స్ వచ్చింది. సో చాలామందికి సీటు రాని వాళ్ళు ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈ విధంగా ఉన్నాయి చూడండి. మీ కేటగిరీని బట్టి చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ ఫీమేల్, జెండర్ న్యూట్రల్, ఓబీసీ ఎన్సీఎల్, ఈ విధంగా మీరు కట్ ఆఫ్ చూసుకోండి. ఈ దగ్గరలో ఉన్నది మనది సపోజ్ ఇప్పుడు ఎస్సీ ఫీమేల్ ఉంది, 11,300 వరకు సీట్ వచ్చింది. సో మీరు 11,500, 12,000 మీకు ర్యాంక్ ఉన్నట్లయితే ఎక్కడో ఒక దగ్గర మీరు పెట్టిన ఆప్షన్స్ని బట్టి మీకు ఎక్కడైనా సీట్ వచ్చే అవకాశం కొంతవరకు ఉండొచ్చు. కాబట్టి మీరు థర్డ్ రౌండ్కి వెయిట్ చేసినా మీకు ఏదైనా లక్కీగా దొరికితే దొరకవచ్చు. ఆ విధంగా మీరు చూసుకోవాలన్నమాట. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ని చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఇక ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళైతే ఇంతమంది అంటే కొంతమంది ఈ సీటు తీసుకోకపోవడం వల్ల ఈ కట్ ఆఫ్ అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందనంటే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు కొంత ముందుకి జరిగే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమము టాప్ కాలేజెస్లో వచ్చిన సీటుని అయితే చాలా ఎవరు వదులుకోరు. అలాంటి వాటిల్లో అందరూ జాయిన్ అవుతారు. కానీ కొన్ని కాలేజెస్లో మేబీ వాళ్ళకి బ్రాంచ్ నచ్చకపోవడమో లేకపోతే కాలేజ్ నచ్చకపోవడమో జరిగితే వాళ్ళు సీటు తీసుకోరు. సో అలాంటి వేకెన్సీ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ రౌండ్లో ఫిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ తర్వాత ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ర్యాంక్, ఇప్పుడు నాకంటే ముందు ఒక క్యాండిడేట్కి ఒక కాలేజీలో సీట్ వచ్చింది, అతను వదిలేశాడు. నేను కూడా ఆప్షన్ పెట్టాను కానీ అక్కడితోనే అయిపోయింది సీటు ఆ కాలేజీలో. బట్ అతను తీసుకోలేదు. నెక్స్ట్ రౌండ్లో ఏమవుతుంది, అది ఖాళీ అవుతుంది. ఇమీడియట్గా నేనే ఉన్నాను కాబట్టి ఆయన తర్వాత సో నాకు ఆ సీటు అలొకేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా నాకు ఇంతకుముందు సీట్ రాకపోతే ఇప్పుడు ఈ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే నాకు వేరే కాలేజీలో వచ్చి ఉంటే ఇప్పుడు అది క్యాన్సిల్ అయిపోయి ఆటోమేటిక్గా నాకు నెక్స్ట్ అంటే నేను దీనిపైన పెట్టిన ఆప్షన్ ఏంటి, అతను వదిలేసిన సీట్ కాబట్టి నాకు అది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కొంత అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. సో ఏదేమైనా మనకి ఎన్ఐటీస్లో మాత్రం కొంత కట్ ఆఫ్ పెరుగుతుందనే చెప్పొచ్చు. ఒక్కసారి మనం ప్రీవియస్ ఇయర్వి కూడా చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్లో సపోజ్ ఓపెన్ తీసుకుందాము. ఓపెన్ ఫీమేల్ 60,700 ఫస్ట్ రౌండ్లో ఉంటే సెకండ్ రౌండ్లో 65,000 దాకా వచ్చింది. థర్డ్ రౌండ్లో 66,000, 67,000 నాలుగో రౌండ్, ఐదో రౌండ్లో 69,000. అంటే ప్రతి రౌండ్కి కూడా మీకు కట్ ఆఫ్ పెరుగుతూనే ఉంది. సో ఫైనల్గా వచ్చేసి 69,524 ఓపెన్ ఫీమేల్లో ఉంది. అండ్ జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 57,997 అంటే 58,000 అనుకోవచ్చు. సో అదే ఫస్ట్ రౌండ్లో 50,000కే క్లోజ్ అయింది. తర్వాత సెకండ్ రౌండ్లో 53,000, థర్డ్ రౌండ్లో 56,000, ఫోర్త్ రౌండ్లో 56,900, తర్వాత 57,800. సో ఈ విధంగా మనకి ఎవ్రీ రౌండ్కి ఎంతో కొంత 500, 1000 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ పెరుగుతూ ఉంది. సో ఈ ట్రెండ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు
ఈ సంవత్సరం అసలు సీట్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా మీకు తెలిసిపోతుంది. సో మీ ర్యాంక్‌ని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద నేను ఆల్రెడీ ఇవన్నీ చూపిస్తున్నాను. ప్రతీదీ నేను రీడ్ ఔట్ చేయలేను. చూడండి నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ఐటీస్. ఈ ట్రిపుల్ ఐటీస్ తీసుకున్నట్లయితే చూడండి వీటిల్లో కూడా డిఫరెన్స్ అయితే ఉంది. ఫస్ట్ రౌండ్‌కి, సెకండ్ రౌండ్‌కి డిఫరెన్స్ చూడండి. ఈడబ్ల్యూఎస్ ఫీమేల్‌లో ఒక 1200 ర్యాంక్ పెరిగింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్‌లో ఒక 820 ర్యాంక్స్ పెరిగాయన్నమాట. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ తీసుకుంటే 2900 ర్యాంకులు ఫీమేల్‌లో పెరిగాయి. 1100 ర్యాంకులు జెండర్ న్యూట్రల్‌లో పెరిగిందనమాట. సో ఈ విధంగా మనకి ఓపెన్‌లో అయితే 7400 ఫీమేల్‌కి, తర్వాత జెండర్ న్యూట్రల్ అయితే 5300 మందికి పెరిగింది. ఐ మీన్ ర్యాంక్స్ పెరిగాయి. అంటే కట్ ఆఫ్ చూడండి ఇక్కడ 63,900 ఉంటాయి. ఇక్కడ 71,000 414 71,414. సో అదేవిధంగా జెండర్ న్యూట్రల్ అయితే 56,800 ఫస్ట్ రౌండ్‌లో క్లోజింగ్ ర్యాంక్ అయితే కట్ ఆఫ్ ర్యాంకు. సో నెక్స్ట్ సెకండ్ రౌండ్‌లో 62,189 కట్ ఆఫ్ అంతవరకు పెరిగింది. 5,300 పెరిగిందనమాట. అట్లానే మనము ఎస్సీ, ఎస్టీకి కూడా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఎస్సీ ఫీమేల్ అయితే 400 ర్యాంకులు పెరిగాయి. ఎన్ని పెరిగాయి అనేది చెప్తున్నాను నేను. బట్ మీరు చూసుకోవాల్సింది మాత్రం రౌండ్ 2లో క్లోజింగ్ ర్యాంక్ ఎంత అనేది చూసుకోవాలి. 11,629. జెండర్ న్యూట్రల్ అయితే 11,362. ఎస్టీ ఫీమేల్ అయితే 5,798 అండ్ ఎస్టీ జెండర్ న్యూట్రల్ అయితే 5,340. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి రౌండ్‌కి. సో ప్రతి రౌండ్‌కి ఎంతెంత పెరుగుతున్నాయి అనేది ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ ట్రెండ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే చూడండి. జస్ట్ నేను ఓపెన్ మేల్ జెండర్ న్యూట్రల్ చెప్తాను. మీరు మిగిలినవి మీ కేటగిరీని బట్టి మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్‌లో ఇది ట్రిపుల్ ఐటీస్ లాస్ట్ ఇయర్‌ది టేబుల్ ఇది. సో 55,560 లాస్ట్ ర్యాంక్ ఫస్ట్ రౌండ్‌లో ఉంటే, సెకండ్ రౌండ్‌లో 64,000 అయింది. తర్వాత థర్డ్ రౌండ్‌లో 65,000, ఫోర్త్ రౌండ్‌లో 66,000, ఫిఫ్త్ రౌండ్‌లో 67,000. అంటే ప్రతి రౌండ్‌కి ఒక్కొక్క 1000 పెరుగుతూ ఉందన్నమాట. ఓన్లీ ఓపెన్ కేటగిరీలో. ఏది ఫీమేల్‌లో. అదే జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 50,000, 53,000, 54,000, 55,000, 56,000. సో దీంట్లో కూడా దాదాపు మనకి ఎవ్రీ రౌండ్‌కి ఒక 1000 ర్యాంక్స్ పెరుగుతూ పోతూ ఉంది. ఈ లెక్కను చూస్తే మనకి 56,000 ఉంది ఇక్కడ ఓపెన్ జెండర్ న్యూట్రల్‌లో. 56,000 నుంచి డైరెక్ట్‌గా మనకి 62,000 దాకా సెకండ్ రౌండ్‌లో కట్ ఆఫ్ అయింది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి రౌండ్ 3లో 63,000, 64,000, 65,000 దాకా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అప్రాక్సిమేట్‌గా. సో మరి చూడాలి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ట్రెండ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రిపుల్ ఐటీల తర్వాత జీఎఫ్టీఐస్. ఈ జీఎఫ్టీఐస్‌లో అయితే మనకి కొంత ఎక్కువ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఓపెన్ కేటగిరీలో. సో ఇది మనకి 2025కి సంబంధించిన టేబుల్ అనమాట డిఫరెన్స్. ఈడబ్ల్యూఎస్ 647 అంటే 11,700 వరకు పెరిగింది. నెక్స్ట్ జెండర్ న్యూట్రల్‌లో 14,785 క్లోజింగ్ ర్యాంక్. ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ అయితే 30,000, జెండర్ న్యూట్రల్ అయితే 34,186 దాకా వచ్చింది. నెక్స్ట్ ఓపెన్ ఫీమేల్ అయితే 94,000 దాకా వచ్చింది. 94,712. అంటే ఫస్ట్ రౌండ్‌కి, సెకండ్ రౌండ్‌కి డిఫరెన్స్ తీసుకుంటే 13,000 డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఓపెన్ జెండర్ న్యూట్రల్ అయితే 88,000. ఫస్ట్ రౌండ్‌లో క్లోజ్ అయితే 98,000. ఆల్మోస్ట్ 10,000 ర్యాంకులు పెరిగాయన్నమాట జెండర్ న్యూట్రల్‌లో. తర్వాత ఎస్సీ ఫీమేల్ తీసుకున్నట్లయితే 13,800 ఫస్ట్ రౌండ్‌లో ఉంటే 14,000 సెకండ్ రౌండ్‌లో ఉంది. ఒక 158 ర్యాంకులు పెరిగాయన్నమాట. నెక్స్ట్ జెండర్ న్యూట్రల్‌లో 14,500 క్లోజింగ్ ర్యాంక్ ఉంటే ఎస్సీలో ఈసారి అంటే సెకండ్ రౌండ్‌లో 15,498. దీంట్లో కూడా ఒక 929 ర్యాంక్స్ పెరిగాయి. ఎస్టీ ఫీమేల్ తీసుకున్నట్లయితే 6,074, 6,244 పెరిగింది. 170 ర్యాంకులు పెరిగాయి. ఓకే. ఎస్టీ జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్టు 67,000, 7,300. దీంట్లో ఒక 663 ర్యాంకులు కట్ ఆఫ్ పెరిగిందనమాట. సో ఇక మనకి ఎన్ఐటి వరంగల్ తీసుకున్నట్లయితే మనకి హోమ్ స్టేట్ కూడా మనం ఇందాక చూసిన ఎన్ఐటివి అన్నీ కూడా అదర్ స్టేట్ కోటా ర్యాంక్స్ అనమాట. ఇది ఇక్కడ చూపిస్తున్న ఈ టేబుల్ మాత్రం ఇది మనకి ఏంటంటే ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారో లోకల్ వాళ్ళకి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట. ఓకే.
ఎన్ఐటీ కోసం మాత్రం ఈ టేబుల్ ఉపయోగపడుతుంది. దీంట్లో చూసినట్లయితే డిఫరెన్స్ ఇప్పుడు ఈ విధంగా ఉంది. దీంట్లో కూడా దాదాపు పెరిగింది. ఒక ఎస్సీ ఫీమేల్‌లో ఏం చేంజ్ లేదు. ఎస్టీ ఫీమేల్‌లో కూడా ఏం చేంజ్ లేదు. సో, మిగిలిన వాటిలో అన్నిట్లో కూడా కొంత అప్‌గ్రేడ్ అయితే అవ్వడం జరిగింది. సో, కట్ ఆఫ్స్ తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ 66,868, జెండర్ న్యూట్రల్ అయితే 7,624. తర్వాత ఓబీసీ ఫీమేల్ అయితే 20,677, జెండర్ న్యూట్రల్ అయితే 17,331. ఓపెన్ ఫీమేల్ అయితే 49,000 దాకా వచ్చింది. ఓపెన్ జెండర్ న్యూట్రల్ అయితే 41,600 వరకు వచ్చిందనమాట. ఎస్సీ ఫీమేల్ అయితే 8,600 వచ్చింది. హోమ్ స్టేట్ కోట ఇదంతా కూడా. ఎస్సీ జనరల్‌లో 7,900. తర్వాత ఎస్టీ ఫీమేల్ అయితే 3,500, జెండర్ న్యూట్రల్ అయితే 3,000 అనుకోండి. 2,992 అంటే ఒక 3,000. సో, ఈ విధంగా మనకి క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఫస్ట్ రౌండ్‌కి, సెకండ్ రౌండ్‌కి డిఫరెన్సెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. దీన్ని బట్టి మీకు ఇక్కడ చూపించిన ఈ రౌండ్ 2కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరలో ఉన్నారా మీరు? దానికంటే ముందే ఉన్నారా? ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 7,600 ఉంది. కానీ మీకు 6,000 ఉంది. అయినా కూడా మీకు సీట్ రాలేదు అనంటే అర్థం ఏంటి అనంటే మీరు ఆప్షన్స్ కరెక్ట్‌గా పెట్టలేదు అని అర్థం అనమాట. సో, ఇప్పుడు దానికి మనం చేసేది ఏమీ లేదు. ఎందుకనంటే జోసా కౌన్సెలింగ్‌లో నేను ముందు నుంచి చెప్తున్నాను. ఒక్కసారే మీరు ఆప్షన్స్ పెట్టగలుగుతారు. ప్రతి రౌండ్‌కి మీరు ఆప్షన్స్ పెట్టలేరు. ఓకే. సో, కాబట్టి అవన్నీ ముందే జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత అన్ని రౌండ్‌లకి అవే ఆప్షన్స్ ఉంటాయి. వాటిని అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందులో ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మీకు సీట్ రాకుండా పోతుంది అని చాలా సార్లు చెప్పాను నేను. సో, మరి అందరూ ఎలా పెట్టుకున్నారు ఏంటి అనేది తెలియదు. సో, మన గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి ఆహ్, అందరికీ చెప్తున్నాను. సో, వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి చెప్పాను కదా! మనకి నెక్స్ట్ రౌండ్ సీట్ అలొకేషన్ ఎప్పుడుందనంటే 2 జూలై రోజు ఉంది. సో, దీనికి సంబంధించిన అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి థర్డ్ రౌండ్‌లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. సో, అప్పటి వరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో, ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. ఇదంతా ఫ్రీగా మీకు ఎడ్యుకేషన్ మీద ఇచ్చే గైడెన్స్ కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇందులో మనకి పోయేదేం లేదు కదా! ఒక్క బటన్ క్లిక్ చేయడమే కదా! ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.